హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు అయితే ఒక డిజైన్ చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ముందుగా 8 దారాలు ఇట్లా చుట్టి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా హ్యాండ్కి ఈ విధంగా చుట్టుకొని ఇప్పుడు ఈ చీర ఉంటుంది కదా, చీర ఎడ్జ్కి ఇట్లా నాటేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా నాటేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 2 3 4 చైన్లు వేసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. 1 2 3 4 ఈ విధంగా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 2 3 4 5 ఇది ఎక్కడ దాకా ఈ ఎడ్జ్ ఇక్కడ దాకా కాకుండా ఇది కొంచెం ఇట్లా మనం ఇంతకు ముందు వేసుకున్నాం కదా నాటు, అక్కడ వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా తర్వాత 1 2 3 4 చైన్లు వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకున్న తర్వాత చీర ఉంటుంది కదా, ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పాలన్నమాట, రివర్స్ ఉల్టా సైడ్ అనమాట. మళ్ళీ అక్కడ నుంచి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కు లేకుండా కొంచెం నీట్గా వేసుకుంటే డిజైన్ బాగా వస్తుంది అనమాట. ఇట్లా చిక్కులు లేకుండా ఈ విధంగా ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మొత్తం 12 ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. దీనికి చైన్కు ఈ ఆర్చ్ దానికి ఇట్లా ఒకటి 2 3 4 ఇప్పుడు 5వ వేస్తున్నా. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక స్తంభం లాగా మనం తాడలితే ఎట్లా వస్తుందో అట్లా ఆ విధంగా వస్తుందన్నమాట. అది దాన్ని స్తంభం అంటారు. అట్లా వచ్చేదాన్ని తర్వాత మళ్ళీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో స్తంభము, ఒకటి 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చిక్కు లేకుండా బాగా నీట్గా చిక్కులు తీసుకోవాలన్నమాట. దారము ఇట్లా 9 అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ 10 వేస్తున్నా. లెవెన్ 12 పడితే మీ ఇష్టం 13 కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు ఇంకా ఇక్కడ 12 అనుకున్నా కానీ ఇక్కడ మళ్ళీ ప్లేస్ మిగిలింది, అందుకే మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట స్తంభం. ఇప్పుడు మనం ఇంతకు ముందు వేసుకున్నాం కదా 4 చైన్, దానికి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పాలన్నమాట. ఇట్లా ఇది సీదా. ఇప్పుడు ఈ సీదాలో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఈ పైన ఎడ్జెస్ లాగా మనం ఉన్నాయి కదా, ఇవి వేసినవి ట్రిపుల్ క్రోషా వేసింది. దీనిపైన ఇప్పుడు దారం ఇట్లా ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, ఇట్లా ఫ్రంట్ తిప్పుకున్నాక ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా నీళ్ళ మీద ఒకసారి దారం ఇట్లా చుట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఎడ్జెస్ బొక్కలు వేసినవి ట్రిపుల్ క్రోషా, దానిపైన
సింగిల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా దీన్ని సింగిల్ క్రోషే అంటారు అనమాట. ఇట్లా ప్రతి దాని మీద వేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ అట్లనే వేస్తే వస్తుందన్నమాట. మళ్ళీ ఇటువైపు ఇట్లనే వేసుకోవాలన్నమాట. చూసుకొని కొంచెం నిదానంగా దారం చిక్కు లేకుండా తీసుకోవాలన్నమాట. ఇట్లయితే వస్తుంది నీట్గా. ఇట్లా ఈ ఎడ్జెస్లో తీసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా చిక్కు లేకుండా ఇట్లా నీళ్ళ మీద సూది దారం వేసుకోవాలి. ఇట్లా ఈ గ్యాప్లో ఇలా కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా దారం తీయాలన్నమాట. మూడు దారాలని తీయాలన్నమాట దాంట్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ దారం తీసి మళ్ళీ ఒకటి బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లాంటి బీడ్ ఇట్లా దాని పక్కనే మళ్ళీ వేసుకోవాలన్నమాట. హాఫ్ డబల్ క్రోషా ఇట్లా మళ్ళీ హాఫ్ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా దీంట్లో ఈ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో నుంచి తీయాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇట్లా బీడ్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా నీడిల్ పైన దారం చుట్టుకొని ఇక్కడ దీనికి లాక్ వేసుకొని దీంట్లో నుంచి 3 1 2 ఈ 3 దారాల్లో నుంచి ఈ దారం తీయాలన్నమాట. ఇట్లా ఈ విధంగా తీయాలన్నమాట. తర్వాత మళ్ళీ దారం చుట్టుకొని మళ్ళీ ఇలా అనిపించేది దీంట్లో నుంచి మళ్ళీ ఇట్లా 3 దారమ్స్ తీయాలన్నమాట. ఇట్లా ఇది హాఫ్ డబుల్ క్రోష్ అంటారనమాట. ఇట్లా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చిక్కు లేకుండా దారం నీట్గా ఉంటే ఇట్లా చిక్కు లేకుండా ఉంటే బాగా తీయడానికి ఇది దాంట్లో నుంచి వస్తుందన్నమాట. చిక్కులు ఉంటే రాదు మళ్ళా. అందుకే ఇట్లా నీట్గా ఈ విధంగా ఇచ్చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. లాస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకు ముందు వేసుకున్నాం కదా, ఇక్కడే లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 4 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 ఇది కుచ్చు, ఇక్కడ కుచ్చు వస్తుందన్నమాట. దీనికి ఇటు సైడ్ కూడా కుచ్చుకి ఈ 4 చైన్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు 4 చైన్ వేసుకుంటున్నా. ఇది కూడా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 4 5 ఇది ఇక్కడ దాకా వస్తుంది కదా, ఇక్కడ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 4 చైన్ వేసుకోవాలన్నమాట. 1 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఇట్లా మళ్ళీ ఇట్లా వేసుకోవాలన్నమాట. చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇది సీదా ఉంది కదా, ఇట్లా ఉల్టా సైడ్ తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఇట్లా ట్రిపుల్ క్రోషే అనమాట. మళ్ళీ దీంట్లో ట్రిపుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా మొత్తం 13 ట్రిపుల్ క్రోషెస్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఆర్చ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. 13 వేసుకోవాలి. ఇప్పుడు 10 వేసాను ఆల్రెడీ స్తంభాలు ఇవి. మళ్ళీ ఇప్పుడు 3 వేసుకోవాలన్నమాట. ఇంకా
ఈ విధంగా కొంచెం చిక్కు లేకుండా ఉంటే ఈజీగా వస్తుంది అనమాట. ఇది చిక్కులు ఉంటేనే తొందరగా రాదనమాట తీయనికి. ఇట్లా సేమ్ తాడు ఏ విధంగా పేరుస్తాం అట్లా అనమాట. 13th ఇది లాస్ట్ స్తంభం అనమాట. ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇట్లా రివర్స్ ఉంటుంది కదా, ఇట్లా రివర్స్లోనే మనం మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఆల్రెడీ 4 చైన్స్ వేసి ఉంటాం కదా, దీని మధ్యలోనే మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా చీర ఇట్లా తిప్పుకోవాలన్నమాట. మన సైడు సీదా సైడు, ఇప్పుడు ఉల్టాలో వేసాం కదా ఇట్లా, ఇప్పుడు సీదా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా దారం తీసి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ బొక్క ఉంటుంది కదా, ఇది దీంట్లో నుంచి సింగిల్ క్రోషా తీయాలన్నమాట. సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. చిక్కులు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇది కూడా సేమ్ అంతే. దీని మధ్యలో నుంచి 6 వేయాలన్నమాట సింగిల్ క్రోషా. 6 అయిన తర్వాత మళ్ళీ ఒకటి బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు యాడ్ చేసాం కదా అట్లా, ఇది కూడా సేమ్ అంతే. ఇట్లా ఈ విధంగా ఇట్లా 6 టైం వేసుకోవాలన్నమాట సింగిల్ క్రోషా. 6 అయిపోయిన తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి బీడ్ యాడ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు 1 2 3 4 5 6 ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నాను దీనికి. ఈ విధంగా బీడ్ యాడ్ చేస్తున్నా. సేమ్ బీడ్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇట్లా నీడిల్ పైన సూది పైన ఇట్లా దారం తీసి మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుంది దాని పక్కలో మళ్ళీ ఇట్లా తీయాలన్నమాట. మొత్తం ఇదే విధంగా లాస్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ దీనికి ఇక్కడ మనం ఆల్రెడీ వేసాం కదా స్టార్టింగ్, దాని మధ్యలో తీసి లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసినాక తర్వాత ఇట్లా మళ్ళీ 4 చైన్ వేసుకోవాలన్నమాట. 1 2 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్. ఇట్లా చీర మొత్తం కంటిన్యూగా వేసుకోవాలన్నమాట. దీనికి కుచ్చులు కట్టి చూపిస్తా ఏ విధంగా ఉంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. దీనికి కుచ్చులు కట్టి చూపిస్తా. ఈ డిజైన్కి కుచ్చులు కట్టా ఈ విధంగా ఉందన్నమాట. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా